ఆయుధం ద్వారా సమూలమైన మార్పుని తీసుకొచ్చారు కాంశీరామ్ గారు. ఆయన వేసిన అడుగుజాడల్లో అంటే నేను ఈ రోజున బెహెన్జీ మాయావతి గారి కష్టాన్ని ఎలా తెలుసుకోగలనంటే, నేను ఇంత పెద్ద నటుణ్ణి, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, కోట్లు సంపాదించేవాడిని, ఒక పార్టీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా నలిగిపోవాలి, ఎన్ని రకాలుగా తిట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి. అలాంటిది ఆవిడ ప్రారంభించిన రోజున బెహెన్జీ మాయావతి గారు, ఆవిడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు కాదు, ఇందిరాగాంధీ గారిలాగా, కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. ఆవిడ ఉన్నత కులాల నుంచి వచ్చిన బిడ్డ కాదు, ఆడబిడ్డ కాదు. ఒక సామాన్య బస్తీల్లో పెరిగే ఒక చిన్నపాటి పోస్టల్ క్లర్క్ కూతురు. వెళ్ళి హార్వర్డ్లో చదువుకోలేదేమో కానీ, ఆక్స్ఫోర్డ్లో చదువుకోలేదేమో కానీ, జీవితాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని, కష్టజీవి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఎన్ని హార్వర్డ్ పిహెచ్డీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. జీవితాన్ని చదివిన జ్ఞానం దేనికి మనం కంపేర్ చేయలేం. అలాంటి మనలాగా యూపీలో ప్రత్యేక పరిస్థితులు, అడుగడుగున ఒక గూండా, బందిపోట్లు, రాజాలు, వీళ్ళందరి మధ్యలో సంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాంశీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత, ఆవిడే కూర్చొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అత్యంత పెద్ద రాష్ట్రమైన మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం, అత్యధిక పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్కి 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి, ఆవిడికి ఏమని చెప్పిన, ఆవిడికి మన తెలంగాణ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగు ప్రజలందరి తరపున, దక్షిణాది ప్రజలందరి తరపున బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా లాల్ బహదూర్ స్టేడియం నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా బెహెన్జీ మాయావతి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, విద్యార్థులు కానీ, మనకి ఆర్ఈసీ నుంచి, వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే, ఒక మార్పు జరుగుతుంది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు నేను చూస్తా, ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజా కళాకారుడు గద్దర్ గారికి చెప్పాను ఒకసారి, తెలంగాణ పీక్ ఉద్యమంలో, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతున్నా అప్పుడు నైజాము సర్కరోడా. నేను తెలంగాణలో నేర్చుకోలేదు, మా నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు నేర్చుకున్నా, విన్నాను ఆ పాట. ఒక రంగుల కళ కానీ, మా భూమి కానీ, ఇవన్నీ ఎక్కడో నెల్లూరులో పొద్దున్నెళ్ళి చూసి ప్రభావితం చెందాం. అలాంటి గద్దర్ గారికి ఒకసారి విన్నవించాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు, అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలను అనద్దు, అదొక్కటే నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు నేను మొదట ఆనందించినవాడిని కాదు. నా సమస్య వ్యక్తుల మధ్య ద్వేషం, ప్రజల మధ్య ఉండకూడదనే, అది సదుద్దేశం. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, నాకు స్వార్థం లేదు. అందరూ బాగుండాలని కోరుకునే ఒక తండ్రి, ఒక సమాజ హితువు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతకుమించి వేరే దాంట్లో స్వార్థం లేదు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్న, తెలంగాణ పాలకుల్లో ఉన్న, ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు.
నా దురదృష్టం తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటి కోరిక, మిగిలిన కోరిక, తీరని కోరిక ఉండిపోయింది. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ కోరిక నెరవేరలేకపోయింది. ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ కోరుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లా. ఎందుకంటే రాష్ట్రం రావడం ముఖ్యం. ఉద్యమాన్ని తీసుకెళ్లిన వ్యక్తి అందరి పరిస్థితులు, ఆ పరిస్థితుల గురించి నేను జడ్జ్ చేయట్లేదు. అలాగే కేసీఆర్ గారి పాలన గురించి కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడివే కాదు. నేను కోరుకుంటుంది ఈ రోజున అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్ గారికి ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది నాదైనా వారికి తెలియని సమస్యలు నా దగ్గర ఏమో ఉంటే నేను చెప్పుకోవాలనుకుంటాను. ఒకసారి నాకు కోపం ఉండొచ్చు, నేను చెప్పుకోవాలి. ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని ఉంటుంది. నేను ఒకసారి నేను ఎదురు వెళ్ళాలనిపిస్తే, నా అభిప్రాయం బలంగా చెప్పాలనిపిస్తుంది. అంత మాత్రాన మేము మీకు వ్యతిరేకం కాదు, మేము శత్రువులం కాదు, మేము ఇంకో కొత్త వాదన వినిపిస్తున్నాం అంతే. అలాంటిది నేను కోరుకుంటుంది ఇదే 2014లో చాయ్ వాలా గారు అని చెప్పి మోడీ గారు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నేను ఆయన నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీ అందరికీ తెలుసో లేదో, మీ అందరు నన్ను అడుగు చూస్తుండొచ్చు. గోద్రా గొడవలు జరిగినప్పుడు నేను చాలా కలత చెందాను. ఒక కర్సేవక్స్ని కొంతమంది కాల్ చేసినప్పుడు తప్పులు చేసింది ఎవరో, బలైపోయింది ఇంకెవరో, అమాయకులు బలైపోయారు. అది నాకు వేదన కలిగించింది. ఆ వేదన నుంచే పుట్టిన పాటే మా మాస్టర్జీతో రాయించిన పాట, నారాజు గాకుర మా అన్నయ్య, మేము మీకు అండగా ఉంటాం, దయచేసి బాధపడద్దు. అది నాకున్న తప్పన, నేను ప్రభుత్వంలో లేను. నా కన్నీళ్ళకి, నా బాధకి ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒక కళాకారుడిగా అది పాట రూపంలో పెట్టాను. ఎందుకంటే మత ఐక్యత కోరుకునేవాడిని, మత ద్వేషం కోరుకునేవాడిని కాదు. దాని నుంచి పుట్టింది. ఆ రోజు నుంచి ప్రధానమంత్రి గారు, ఆ టైంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన పక్కన కూర్చున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మార్పు కోసం వస్తున్నాం. ఆయన నిజంగా నిలబడతారు, ఆయన ఒక నాయకుడిగా చూసాం. ఎంతో కొంత దిశానిర్దేశం చేస్తారంటే ఆయన ఒక రాజకీయవేత్తగా ఉండిపోయారు. అందరూ 2014లో ఆయన వెంట ఇష్టంగా చేస్తే ఆ తర్వాత ఆయన భయపెట్టి పాలించడం నాకు నచ్చలేదు. ప్రతిదానికి భయపెట్టిన రోహిత్ వేముల కేసు దగ్గర నుంచి, చిన్న గొడవతో అయిపోయి ఒక విద్యార్థి గొడవ ఆత్మహత్య చేసుకునే విధానం దగ్గర నుంచి, ఇవన్నీ చాలా ఆవేదన కలిగించినాయి. దేశభక్తి అంటే సినిమాలో ప్రూవ్ చేసుకోవాలా, ఇవన్నీ ఆవేదన కలిగించి, నోట్లు రద్దు కానీ, జిఎస్టీ కానీ, అలాగే ప్రత్యర్థుల మీద కేసులు వేయడం కానీ, వ్యవస్థను వాడేయడం కానీ, ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు నాకు. ఇది ఆబ్జెక్టివ్గా చూస్తూనే నేను చాలా దూరంగా నెమ్మది జరుపుకుంటూ వచ్చాను. ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి అవ్వగలిగినప్పుడు, ఇన్ని సంవత్సరాలు ఉద్యమం నడిపిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను కోరుకుంటుంది నా మనసులో, మనకి తెలంగాణలో కొత్త రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయాం, కానీ మన భారతదేశానికి మాయావతి గారిని ఎందుకు ప్రధానమంత్రిగా మనం చూడగలం? ఆ ఒకరే ఎంత బలమైన నాయకురాలు ఆవిడ. నేను బెహెన్జీ గారిని ఒక్కరిని చూడలేదు, ఆవిడ మాతృమూర్తిని కూడా చూశాను. ఒక అనురాగంతో కూడిన తల్లిని చూశాను, ప్రేమమూర్తిని చూశాను, కదిలిపోయాను, చెదిరిపోయాను. ఆవిడికి మోకరిల్లాను. నేను ఆవిడ పాదాలకి నమస్కరిస్తానంటే మనస్ఫూర్తిగా, డ్రామాల కోసం నేను కాదు, మనస్ఫూర్తిగా. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అడుగడుగున గుండాలుండి, అలాంటి చోట్ల
ఒక్కరే వచ్చి లా అండ్ ఆర్డర్ అంటే తన మన భేదం లేకుండా బీఎస్పీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళని రోడ్డు మీద నడిపించేంత బలమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు కదా ప్రధానమంత్రి అయితే ఈ దేశం ముందుకెళ్తుంది. నేను కోరుకుంటున్నాను ఈ రోజున తెలంగాణ నేల నుంచి, ఈ నేల దళితుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతిధ్వనించింది ఈ నేల, కోరుకుంది ఈ నేల. వందలాది విద్యార్థులు, యువత చనిపోయారు తెలంగాణ కోసం. పరిస్థితులు ఏమైనప్పటికీ, నెరవేరలేకపోయినప్పటికీ ఈ రోజున తెలంగాణ నేల నుంచి ఈ అలయన్స్ ఎందుకు బలపడాలి అంటే, తెలంగాణకి ముఖ్యమంత్రిని దళితుల్ని చేయలేకపోయాం, కానీ మన దేశానికి ప్రధానమంత్రి మాయావతి కావాలని మనం నిర్ణయించుకోకపోతే, మనం చెయ్యకపోతే, మనం అండగా ఉండకపోతే మనందరం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. తెలంగాణ రాష్ట్రం విడిపడ్డాక మనం కామ్గా అయిపోయాం, మన కోరికను చంపేసుకున్నాం. మీరు రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, ఆలోచించండి. కేసీఆర్ గారికి ఇబ్బంది పెట్టడం ఆయనకి ఏం నేను చెప్పట్లేదు, మిమ్మల్ని వెళ్ళి రోడ్ల మీద ధర్నాలు చేయమని చెప్పట్లేదు. మీరు ఓటు అనే ఆయుధం ద్వారా మాన్యవర్ కాంశీరామ్ గారు చేసిన విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించి ఈ రోజున మీ అలయన్స్కి మార్పు రావాలని కోరుకుంటున్నాను తెలంగాణలో. ఈ రోజున టీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ అది అనేక మిశ్రమాలు, అంటే కాంగ్రెస్లో నాయకులు వచ్చేసారు, టీడీపీలో నా ముందే తిట్టిన కేసీఆర్ గారిని, నా ముందే తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ, వీళ్ళు తెగ తిట్టి కేసీఆర్ గారిని ఈరోజు వాళ్ళతో జాయిన్ అయిపోయారు. అంటే వీళ్ళెవ్వరు మనకి పనిచేసేవాళ్ళు, ప్రజలకు పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు. అది వాళ్ళ పద్ధతి. నేను కోరుకుంటుంది సరికొత్త తెలంగాణ రావాలి అంటే కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్స్కి ఇవ్వడం కాదు. నిజంగా ఈ రోజున మనకున్న 119 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ జరిగి ఉండుంటే ఎంతమంది ఉస్మానియా విద్యార్థులకి నేను అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చేవాడిని, ఎంతమంది యువతకు అవకాశం ఇచ్చేవాడిని. అప్పుడు కదా సరికొత్త తెలంగాణ వస్తుంది. ఎంతసేపు మన ఎర్రబెల్లి దయాకర్ గారో లేదంటే ఆ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి పెట్టుకుంటే కొత్త తెలంగాణ, పాత తెలంగాణ. సరికొత్త తెలంగాణ కావాలంటే సరికొత్త యువత రావాలి తెలంగాణలో. కాదు, ఇది ఆవేశంతో తెలంగాణ రాకూడదు, ఆలోచనతో కూడిన తెలంగాణ రావాలి. పునర్నిర్మాణం కోసం బలమైన తెలంగాణ రావాలి అంటే తలసాని గారి లాంటి నాయకుల వల్ల అవ్వదు, మీలాంటి యువత వల్ల అవుతుంది. ఇక్కడున్న బలమైన ఉద్యమాల కోసం పనిచేసిన ఆడపడుచుల వల్ల అవుతుంది. అందరూ కలిసికట్టుగా ఆలోచించాలి, ఒకటే విధంగా ఆలోచించాలి. అందుకని నేను కోరుకుంటుంది ఈ రోజున ఎందుకు యాక్చువల్ నేను ఎన్ని సీట్లు చేస్తానో నాకే తెలియదు. పార్లమెంట్ మనకి ఈ రోజున మనం 19 పార్లమెంట్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి మనం 12 స్థానాల్లో పోటీ చేస్తాం ఈరోజు. ఇది నేను నేర్చుకుంది మాన్యవర్ కాంశీరామ్ గారి గురించి. బెహన్జీ గారు చెప్పారు నాకు, ఒక్కోసారి అభ్యర్థులు లేకపోతే యువతను మేము చెప్పేవాళ్ళం, కనిపించే ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తిని, అసలు గుర్తు తెలియని వ్యక్తిని మేము పెట్టేవాళ్ళం. నేను తెలంగాణ కోసం జనసేన నుంచి నేను చాలా ఆలోచించి చెప్తున్నాను, కొత్త తరం నాయకుల్ని తెలంగాణకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మీలో నుంచి తెస్తాను నాయకులు. కాకపోతే నేను కోరుకుంటున్నల్లా మీరు లొంగిపోకండి, ఒత్తిడికి గురి పారిపోకండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. నన్ను అడిగారు చాలామంది, నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావని. ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావంటే మా 4 జన సైనికులు వచ్చి నా శవాన్ని మోసుకెళ్ళేంత వరకు. ఆదిలాబాద్లో తాండాలకు వెళ్తే, ప్రజారాజ్యం పార్టీ టైంలో తాండాకి వెళ్తే, ఆదిలాబాద్ తాండాలకు వెళ్తే ఒక కన్ను లేని తల్లి, కనుగుడ్లు లేని తల్లి, ఒక గిరిజన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, కంటిలో కన్నుగుడ్లు లేకపోతే కన్నీళ్ళు వస్తే నాకు తెలియదు, వచ్చి ఆవిడ అడుగుతుంది. అందరూ చెప్తున్నారు మీరు చెప్పండి మేము పార్టీ వస్తే అవి ఇస్తాం అంటే ఆవిడ ఏమన్నా నాకు కొంచెం నీళ్ళు కావాలి తాగడానికి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు, ఎందుకంటే మేము దూరంగా వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, మంచినీళ్ళు లేదని. అంటే సగటు అవసరాలను కూడా మనం తీర్చలేని పరిస్థితి. ఇది ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాగే తెలంగాణకి ఒక నాయకులు సరిపోరు, అనేక వేల మంది నాయకులు కావాలి. ఆ వేల మంది నాయకులు అన్ని స్థాయిలు, పంచాయతీ స్థాయిల నుంచి
కార్పొరేషన్ స్థాయి దాకా, మున్సిపాలిటీ దాకా మీలోంచి కొత్త యువత రావాలి. అప్పుడు లేకపోతే తెలంగాణ వచ్చినందుకు నిజంగా నిష్ప్రయోజనం అవుతుంది. మీరు బయటికి రావాలి. మీరందరూ అది ఎలా బయటికి రావాలంటే, ఒక పవన్ కళ్యాణ్ చూసే రమ్మని చెప్పట్లేదు. నేను చాలా బలంగా సిపిఐగా మన తెలంగాణ సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలమైన పార్టీ. ఇది కమిట్మెంట్తో కూడిన పార్టీ. ఇది ఒక్కళ్ళు లేకపోతే నిలబడ్డ పార్టీ. ఇది ఎన్ని ఓట్లు వచ్చాయని కాదు, గెలిచామని కాదు, ఎన్ని అడుగులు మన ఉద్యమం ముందుకెళ్ళామని చూసుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి పార్టీ తోటి ఈ రోజున ముందుకు తీసుకెళ్తూ మనం ఇది మీరు చూడాల్సింది ఈ ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేయడం, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేయడం చాలా ముఖ్యం. 12 స్థానాలు పోరాటం చేయడం చాలా ముఖ్యం. నేను అదే కోరుకున్నాను. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప. తెలంగాణ వచ్చినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. మీకు 1,00,000 ఉద్యోగాలు కావాలి. ఇవంటే 1,00,000 ఉద్యోగాలు సృష్టించచ్చు, కానీ కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ మీ అందరికీ ఉస్మానియా విద్యార్థులకి చాలామంది కోపాలు ఉన్నాయి. మా ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను అర్థం చేసుకోగలను ఆ వేదనని. అలాంటప్పుడు నాకు ఒక యువకుడు చెప్పిన వేదన, ఒక కవిత గుర్తొచ్చింది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఇది అందరూ తెచ్చలేరు. మన పోరాటం మనమే చేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అందుకని మార్పు కోసమే ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక అడుగు ముందుకు వేయడానికి అంటే ఒక ఉద్యమం ముందుకెళ్ళాలంటే ఎన్ని అడుగులు వేసామంటే ఎన్ని సవాళ్ళతో కూల్చుకోండి. అలాగే ఈ రోజున మనం అడుగులు వేయడం చాలా ముఖ్యం రాజకీయ ప్రస్థానంలో. అందుకని ప్రస్థానం కోసం 12 మంది అభ్యర్థులు మీకు పరిచయం చేస్తాం.